హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అంతే బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చాలా రోజులైంది కదా వీడియో అప్లోడ్ చేసి. హెల్త్ బాగోకపోవడం వల్ల రెగ్యులర్గా వీడియోస్ పెట్టలేకపోయాను. కానీ ఇప్పటి నుంచి మళ్ళీ రెగ్యులర్గా వీడియోస్ తీస్తాను. కాబట్టి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి మన ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి. మీకు ముందే చెప్పాను కదా మా అన్నయ్య బర్త్డే ఉంది అని. ఇంకా ఇద్దరం ఎవరికి చెప్పకుండా సడన్గా ఇంటికి వెళ్ళి సర్ప్రైజ్ చేసాం. నిజంగా అందరి ఫేస్లో హ్యాపీనెస్ చూస్తుంటే మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఆ మూమెంట్ ఎప్పటికీ గుర్తుంటుంది. బర్త్డే సెలబ్రేషన్స్ అయ్యాక అందరం కలిసి ఒక టెంపుల్కి వెళ్దామని డిసైడ్ అయ్యాము. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? అదే అండి, ద్వారకా తిరుమల. చాలామంది చిన్న తిరుపతి అని పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్లో చాలా ఫేమస్ టెంపుల్స్లో ఇది ఒకటి. తిరుపతి వెళ్ళలేని వాళ్ళల్లో చాలామంది ఇక్కడికి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటారు. అందుకే దీనిని చిన్న తిరుపతి అని పిలుస్తూ ఉంటారు. జర్నీ కూడా చాలా బాగా జరిగింది. ఎక్కడ చూసినా పచ్చని చెట్లు అండ్ వెళ్తున్న దారిలో ప్రతి చోట పామాయిల్ తోటలే ఉంటాయి. అండ్ వెదర్ కూడా ఆ రోజు చాలా బాగా ఉంది. ఫ్యామిలీతో ట్రావెల్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే అండి మెయిన్ ఎంట్రన్స్. ఈ టెంపుల్కి ఒక స్పెషల్ థింగ్ ఉంది. ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం స్వయంభూ అని నమ్ముతారు. స్వామివారి పైభాగం మాత్రమే కనిపిస్తుంది, కింద భాగం భూమిలో ఉందని చెబుతారు. అందుకే ఈ టెంపుల్కి చాలా ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. మేము వెళ్ళిన రోజు వీక్డే కాబట్టి రష్ ఎక్కువ లేదు. చాలా ఈజీగా దగ్గర నుండి స్వామివారి దర్శనం చేసుకున్నాం. ఆ ఫీలింగ్ మాత్రం మాటల్లో చెప్పలేను. మీరు కూడా రావాలి అనుకుంటే వీక్డేలో ప్లాన్ చేసుకోండి, అప్పుడు దర్శనం బాగా అవుతుంది. టెంపుల్ చాలా క్లీన్గా ఉంది. గోమాతలు, చిన్న షాప్స్, పిల్లలకి టాయ్స్ చూస్తుంటే చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ మండపాలు చూస్తున్నారు కదా, ఇక్కడైతే మ్యారేజెస్ జరుగుతూ ఉంటాయి. అసలు మే మంత్లో ఖాళీ అయితే ఉండదు. మేము వెళ్ళిన రోజు అయితే కొన్ని మ్యారేజెస్ అరేంజ్మెంట్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ కోలాటంకి అయితే రెడీ అవుతున్నారు. ఇంకా ఫ్యామిలీ అందరం కలిసి ఫొటోస్ తీసుకున్నాం. ఇంకా అన్నప్రసాదం కూడా చేద్దాం అనుకున్నాం, కానీ అక్కడ కొంచెం లేట్ అవ్వడం వల్ల కౌంటర్ క్లోజ్ అయిపోయింది. అది ఒక్కటి కొంచెం మిస్ అయ్యింది. అక్కడ నుంచి దగ్గరలో ఉన్న మధ్యాంజనేయ స్వామి టెంపుల్కి కూడా వెళ్ళాము. ఈ టెంపుల్ జంగారెడ్డిగూడెం దగ్గరలో ఉంటుంది. చాలా మంది నమ్మకంతో ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకుంటారు. ఇంతకీ మధ్యాంజనేయ స్వామి అని పేరు ఎందుకు వచ్చిందో తెలుసా మీకు? చాలా సంవత్సరాల క్రితం ఒక మద్ది చెట్టు కింద ఆంజనేయ స్వామి ప్రత్యక్షం అయ్యారని చెప్తారు. ఆ మద్ది చెట్టు వల్లే ఈ టెంపుల్కి మధ్య ఆంజనేయ స్వామి అనే పేరు వచ్చింది. ఇంకో నమ్మకం ఏంటంటే భక్తితో 108 ప్రదక్షిణాలు చేస్తే కోరుకున్న కోరిక నెరవేరుతుందని చాలామంది నమ్ముతారు. అందుకే ప్రతిరోజు చాలామంది ఫ్యామిలీస్ ఇక్కడికి వస్తూ ఉంటారు. మేము కూడా స్వామివారి దర్శనం చేసుకుని ఇంకా ప్రదక్షిణాలు అయితే చేశాము. ఆ రోజు రష్ తక్కువ ఉండడం వల్ల చాలా ప్రశాంతంగా దర్శనమైంది. కొంచెం సేపు అక్కడే ఉండి స్వామివారి ఆశీర్వాదం తీసుకుని ఇంటికి బయలుదేరాం. అలా ఆ రోజు బర్త్డే హ్యాపీనెస్తో స్టార్ట్ అయ్యి ఫ్యామిలీతో మంచి మెమరీస్ క్రియేట్ చేసుకుని 2 బ్యూటిఫుల్ టెంపుల్స్ దర్శనంతో చాలా హ్యాపీగా కంప్లీట్ అయింది. మీరు ఎప్పుడైనా ఈ సైడ్ వస్తే ద్వారకా తిరుమల, మధ్యాంజనేయ స్వామి టెంపుల్ 2 తప్పకుండా విజిట్ చేయండి. ఒక్కసారి వెళ్తే మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో మంచి వ్లాగ్లో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్ క్యూటీస్.